చదువుతున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. నేను ఒక 2-3 రోజుల క్రితం ఒక వీడియో క్లిప్ చూశానండి. దాంట్లో ఒక చిన్న పాప వాళ్ళ నాన్నతో ఆడుతుంది. ఒక 2 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి, మేబీ. ఆ నాన్న 2 చేతులు వెనకాల పెట్టుకుని ఏదో దాస్తూ 1, 2, 3 చెప్పి సర్ప్రైజ్ అనేసి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఏదో ఆ అమ్మాయి అది తీసుకుంటే ఏంటో కూడా చూడలేదు, ఏమిచ్చాడో కూడా చూడలేదు. కానీ అది తీసుకున్న వెంటనే గట్టిగా గంతులు వేస్తూ గట్టిగా అరుస్తూ చాలా సంతోషపడిపోతుంది అనమాట. కంటిన్యూస్గా సంతోషపడుతుంది. వాళ్ళ నాన్న అది ఆశ్చర్యపోతూ ఏంటి ఇంత సంతోషపడిపోతుంది అనేసి, అరే నేను ఇచ్చింది నీకు పెన్సిల్ రా అని చెప్తున్నాడు. జస్ట్ పెన్సిల్ నీకు ఇచ్చింది నేను, అంత సంతోషపడిపోతున్నావు ఏంటి అని చెప్తున్నాడు. అని చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయిలో ఎటువంటి ఆ సంతోషంలో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా గొంతులు వేస్తుంది, అదేవిధంగా అరుస్తుంది, అదేవిధంగా సంతోషపడుతుంది. అంటే అన్స్టాపబుల్ హ్యాపీనెస్ అనమాట. ఆ క్లిప్లో ఇది అయిన తర్వాత ఒక కోట్ రాస్తుంది ఏంటంటే, మనకి నిజమైన సంతోషం ఎప్పుడు ఉంటుందంటే, మనకి ఇచ్చిన దాన్ని చూడకుండా ఇచ్చిన వారిని చూస్తే, ఇచ్చిన వారిని ప్రేమిస్తే అప్పుడు మనకి నిజమైన సంతోషం కలుగుతుందంట. ఎందుకంటే వస్తువులు ఉంటాయి, ఉండకపోవచ్చు, అవి చాలా తాత్కాలికమైనవి. దేవుడు యెరూషలేములో పస్కా పండుగ సమయాన అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తున్నాడు. రెండవది, అది చూసిన జనము చాలామంది ఆయన నామమున విశ్వసించి ఆయన యొద్దకు వచ్చారు. కానీ దేవుడు తనని వారి వశమున చేసుకోలేదు. అంటే వాళ్ళని నమ్మలేదు దేవుడు. అంటే వారి విశ్వాసం జెన్యూన్గా అనిపించలేదు దేవుడికి వాళ్ళ ఫెయిత్ జెన్యూన్ ఫెయిత్లో అనిపించలేదు. తనను వారి వశమునే చేసుకోలేదు. ఇంగ్లీష్లో ఇంకా చెప్పాలంటే అన్ట్రస్ట్ అంటది. వాళ్ళ విశ్వాసాన్ని నమ్మలేదు దేవుడు, వారిని నమ్మలేదు దేవుడు. ఎందుకు నమ్మలేదు? వాళ్ళు దేవుడు నామమున విశ్వసించే వచ్చారు కదా, ఎందుకు నమ్మలేదు? ఓకే, మొదటి పాటుగా చూసుకుంటే అసలు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడు ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్న మన ఆత్మను రక్షించడానికి. తండ్రి యొక్క ప్రణాళికలో ఆయన యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చారు కదా. అయితే మన ఆత్మలను రక్షించడానికి వచ్చిన దేవుడు శరీర స్వస్థతలు ఎందుకు చేయాలి? ఈ లోక సంబంధ సూచక్రియలు ఎందుకు చేయాలి అన్నది మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే, చూడండి, మనము ఈ కాలంలో మన క్రైస్తవులు చాలామంది కూడా సువార్తలు ప్రకటించడానికి వీధుల మీదకి, రోడ్ల మీదకి వెళ్తున్నారు. ఒక మైక్ పట్టుకుని సెంటర్లో నిలబడి ఒక చిన్న స్పీకర్ పెట్టుకుని ప్రకటిస్తున్నారు, యేసుక్రీస్తు రక్షకుడు, మీరు పాపులు, మీకు రక్షకుడు అవసరం, నమ్మండి, విశ్వసించండి అనేసి గట్టిగా అరుస్తున్నారు. మీరు గమనిస్తే, మనం చాలా వీడియోలు చూస్తాం, మీరు గమనిస్తే అంత గట్టిగా అరుస్తున్నా కానీ ఏ ఒక్కరు కూడా అక్కడ ఆగి అతను ఏం చెప్తున్నాడో ఎవ్వరు వినరు. వెళ్ళిపోతున్న వాహనాలు వెళ్ళిపోతూ ఉంటాయి, వారి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, అటు ఇటు కదులుతూనే ఉంటారు. అక్కడ ఆగి అతను ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అని వినడానికి కానీ గ్రహించడానికి కానీ ఉండేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అదే మనిషి అక్కడ నిలబడి ఒక మ్యాజిక్ చేయండి, ఎలా వెళ్ళిపోతున్న వాళ్ళు కనీసం సగం మంది ఆగి అతను ఏం చేస్తున్నాడో చూస్తారో కదా, ఏం చెప్తున్నాడో వింటారు. దేవుని పని మెయిన్ గోల్ మనం రక్షించడానికి, మన ఆత్మను రక్షించడానికి వచ్చినా కానీ ఆయన వచ్చి, బాబు మీరు పాపులు, నేను రక్షకుడిని, నేను దేవుని కుమారుడిని, నేను మీ కొరకే వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను అని చెప్తే నిజంగా జనాలు వింటం పక్కన పెట్టి నవ్వుతారు, పిచ్చోడా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఆయన మాటని ప్రజలు వినాలంటే వాళ్ళ అటెన్షన్ని అతని వైపు డైవర్ట్ చేసుకోవాలి, అతని వైపు తిప్పుకోవాలి ఫస్ట్ ఆ అటెన్షన్ని. దానికోసం తన దైవశక్తిని ఉపయోగించి కొన్ని అద్భుతాలు చేశాడు. మీరు నోటీస్ చేస్తే ఆయన ఫస్ట్ అద్భుతం చేసినప్పుడు కొంతమంది, రెండో అద్భుతం చేసినప్పుడు ఇంకొంచెం మంది, అలా అద్భుతాలు చేసే కొలది క్రౌడ్ పెరుగుతూనే ఉంది.
అద్భుతాలు ఏ ప్లేసుల్లో చేశాడో ఆ ప్లేసుల్లో అద్భుతాలు చూసి జనాలు పెరిగారు. ఆ కొండ మీద చేసిన బోధ కానీ ఇంకేం బోధలైనా సరే అందుకే వాళ్ళు కూర్చుని విన్నారు. ఈయన దగ్గర నిజంగా ఏదో ఉంది, శక్తి ఉంది, దైవశక్తి ఉంది, ఈయన దగ్గర ప్రభావం ఉంది, ఈయనలో ఏదో విషయం ఉంది, ఈయన చెప్తున్నాడంటే ఒకసారి విందాం అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే క్రౌడ్ పెరిగింది. లేకపోతే ఈ రోజు ఎలాగైతే పట్టించుకోకుండా ఎలా తిరుగుతున్నారో ఆ రోజు యేసుక్రీస్తు వచ్చినా కూడా ఎవరు ఏ ఒక్క బోధ కూడా విండేవారు కాదు. కాబట్టి అందుకు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నేను ఒక దైవ కుమారుడు, దేవుడు నన్ను పంపించాడు అని దైవశక్తి నా దగ్గర ఉంది అని వాళ్ళకి చూపిస్తే, ఒక శాంపుల్గా చూపిస్తే అట్లీస్ట్ నా మాట అంటారు, అప్పుడు నన్ను విశ్వసిస్తారు అన్న ఒక ఉద్దేశంతో అతను అద్భుత కార్యాలు చేయడం స్టార్ట్ చేశాడు. బట్ ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే అద్భుత కార్యాలు ఆయన చేయడం మెయిన్ గోల్ కాదు. ఎలా అంటే ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈరోజు చాలామంది పిల్లలు ఇంక్లూడింగ్ మావాడు కూడా అన్నం తినాలంటే మొబైల్ చూపించాలి, వీడియోస్ రైమ్స్ ఏవొకప్పుడు చూపించాలి. ఇప్పుడు నేను ఇండియా వెళ్ళొచ్చాను, ఇండియాలో కూడా అలాగే ఉన్నారు. ఎవరు కూడా అన్నం తినాలంటే వాళ్ళు మనకు కావాల్సింది ఏదైనా చేయాలంటే వాళ్ళకి వీడియోలు చూపించాలి, అప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు మాకు మెయిన్ గోల్ ఏంటి? వాడికి అన్నం తినిపించడం, అందుకోసం వీడియోస్ పెడుతున్నాం కదా. ఒకవేళ వీడియోస్ పెట్టకుండా అన్నం తినేసే పిల్లలు ఉంటే కనుక మనం మొబైల్ చూపించడానికి ఇష్టపడతామా? కాదు కదా. ఆ అన్నం తినిపించే ప్రక్రియలో మనం మొబైల్ పెడుతున్నామే తప్ప మనం వీడియోస్ చూపించాలని మనం పెట్టట్లేదు. దేవుడు కూడా అదే. దేవుడు తన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని నిర్వర్తించే ప్రక్రియలో ఒక భాగంగా అద్భుత క్రియలు చేశాడే తప్ప అద్భుత క్రియలు ఆయన యొక్క మెయిన్ గోల్ కాదు. మీరు అద్భుతాల దగ్గర ఆగిపోతారని కాదు, అద్భుతాలు పట్టుకుంటారని కాదు, అద్భుతాల కోసం దేవుని దగ్గరకు వస్తారని కాదు. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ గుంపు ఉన్నది కదా, ఈ గుంపు దేవుని దగ్గరికి వచ్చింది, చూశారు, నమ్మారు, దేవుని దగ్గరికి వచ్చారు. బట్ వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు లక్ష్య పెట్టట్లేదు. ఎందుకు? వాళ్ళు నమ్మరని దేవుడికి తెలుసు, బట్ వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు, వారి ఆంతర్యమును ఎరిగిన వాడు గనక దేవుడు తనను వారి వశము చేసుకోనలేదు. వారి ఉద్దేశాన్ని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు? వాళ్ళు అద్భుతాల దగ్గర కోసం వచ్చారు, అద్భుత కరుడి దగ్గరికి రాలేదు. అద్భుతాలు చేసేవాడిని చూడట్లేదు, వాళ్ళు అద్భుతాలే చూస్తున్నారు. అందుకే దేవుడు వారి విశ్వాసాన్ని లక్ష్య పెట్టలేదు. ఇంక రెండో పాటుగా వాళ్ళు విశ్వసించారన్నారు కదా. అసలు మనకి బైబిల్ మనకు విశ్వసించడం అంటే ఏం చెప్తుంది? అసలు మనకు రక్షింపబడాలంటే విశ్వసించాలి అని చెప్తున్నారు కదా. విశ్వసించడం అంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో చెరసాల నాయకుడు అడిగాడు కదా, పౌలు గారిని అడిగాడు కదా, నేనేం చేయాలి రక్షణ పొందాలంటే అని అడిగారు కదా. ఏం చెప్పారు? యేసు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచితే నువ్వును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. అంటే నువ్వు యేసు ప్రభువుని విశ్వసించాలి, ఆయన ప్రభు అని విశ్వసించాలి. ఇంకా సువార్తల్లో కూడా చెప్పారు, నమ్మి బాప్తిసం పొందితే నువ్వు రక్షించబడును, నమ్మితే రక్షింపబడతావు, విశ్వాసం ఉంచితే రక్షింపబడతావు. విశ్వాసం ఉంచటం, నమ్మటం అంటే ఆయన దేవుడు అని నమ్మితే సరిపోతుందా? మనం రక్షింపబడతామా అనేది క్వశ్చన్. జస్ట్ ఆయన దేవుడు. ఇప్పుడు అద్భుతాలు చూసినోడు, దేవుని చేతితో అద్భుతాలు చేసినోడు, దైవశక్తిని చూసినోడు దేవుని నమ్మకుండా ఉంటాడా? దేవుడని నమ్ముతాడు, ఖచ్చితంగా నమ్ముతాడు. బట్ ఆ విశ్వాసం సరిపోతుందా అంటే చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 3వ అధ్యాయంలో చూస్తే ఒక నికోదము అనే ఒక పరిసయ్యుడు ఎంటర్ అవుతాడు. ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతను మంచి అధికారి కదా, యూదులకి అధికారి. అతను కూడా ఈ కాంటెక్స్ట్కి ప్యారల్గానే ఉంటుంది. అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తే అతను వచ్చి చూసి, నువ్వు దేవుని కుమారుడువు, దేవుని చేయి నీ తోడు ఉంటే కానీ ఇటువంటి కార్యాలు ఎవరు చెయ్యలేరు అనేసి అతను చెప్తాడు యేసుక్రీస్తు. అప్పుడు అతను దేవుడని నమ్మినట్టే కాదా? నమ్మినట్టే కదా, దేవుడని నమ్మినట్టే కదా, ప్రభువుని నమ్మినట్టే కదా, దేవుని దగ్గర నుంచి వచ్చాడని నమ్మినట్టే కదా. మరి అప్పుడు అలానే చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం ఏమై ఉండాలి? జస్ట్ నమ్మితే చాలు అనుకున్నావు. అప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం ఏమంటాడు? నువ్వు నమ్మవు కదా, నువ్వు రక్షణ పొందావు అని చెప్పాడా? నువ్వు రక్షింపబడ్డావు అని చెప్పాడా? ఏమన్నారు?
ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు, ప్రవేశింపలేడు. ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు? సో విశ్వసించడం, దేవుని యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించడం యొక్క వెనకాల ఉన్న మీనింగ్ ఏంటంటే అదే. అందుకే 3వ అధ్యాయంలో చివరిని కూడా అంటాడు, కుమారుడు ఎవరైతే కుమారునికి విధేయులుగా ఉండరో వారు జీవమును చూడలేరు. ఇంకా మత్తయి సువార్తలో క్లియర్గా చెప్తా ఉంటాడు. మత్తయి సువార్తలో ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలా మందిలో యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన దేవుడు అని నమ్ముతున్నారు. చాలా మంది అది నమ్మే దేవుని దగ్గరికి వస్తున్నారు, క్రైస్తవ సంఘాలకు వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. బట్ మనం దేనికోసం వచ్చామన్నది ఇంపార్టెంట్. దేవుని దగ్గరికి దేనికోసం వచ్చాము? నువ్వు నమ్మితే సరిపోదే. ఇక్కడ మనం చెప్తున్నాడు కదా, కొత్తగా జన్మిస్తే కానీ అనేసి అంటున్నాడు. నేను నమ్మినా కానీ, నేను నమ్మాను, యేసుక్రీస్తుకు చెప్తున్నాను, బట్ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు నాతోటి? నువ్వు కొత్తగా జన్మించాలి అంటున్నారు. ఆ ప్రక్రియ మనలో ఉందా? యేసుక్రీస్తు దేవుడిని నమ్మించి మన క్రైస్తవ సంఘాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అది మనల్ని రక్షించే విశ్వాసం కాదు. దేవుడు దానిని లక్ష్య పెట్టట్లేదు. ఆ విశ్వాసం మనలో ఉందా? ఇంకా చెప్తే యేసుక్రీస్తు మన ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలంట. ఇప్పుడు చూడండి, నోటితో ఒప్పుకోవాలంటే మనం చాలా ఏంటంటే బైబిల్ని వచనాలుగా చదివి అర్థం చేసుకుంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నోటితో ప్రభువుని ఒప్పుకుంటే నేను రక్షింపబడిపోయాను అనుకుంటే ఎంత ప్రమాదమో చూడండి కదా. అదే అర్థంతో మన జీవితకాలం అంతా గడిపేసి చచ్చిపోయాం, చివరికి వెళ్ళిపోయి నరకంలో పడిపోయాం. అయ్యో నేను ఒప్పుకున్నాను కదా, దీనికి వేరే అర్థం ఉందా అన్నప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంది కదా. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలి అని క్లియర్గా అర్థం చేసుకుని నడిపితేనే మనం సేఫ్గా ఉంటాం కదా. రివర్స్ అర్థం చేసుకుంటే జరగకూడదు జరుగుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నోటితో ప్రభువుని ఒప్పుకోవడం అంటే, ఇప్పుడు చూడండి, మనం పనిచేస్తూ ఉంటాం కదా, మన కంపెనీలో మనం పనిచేస్తూ ఉంటాం. మన బాస్ దగ్గరికి వెళ్ళి, బాస్ నువ్వు నాకు జీతం ఇస్తున్నావు కాబట్టి నువ్వు బాస్వే, ఒప్పుకుంటాను. నువ్వు నాకు జీతం ఇస్తున్నావు, నువ్వు నా యజమానివి, ఒప్పుకుంటాను. బట్ ఏంటంటే నువ్వు చెప్పింది నేను చేయలేను అంటే ఎలా ఉంటుంది? నువ్వు చెప్పింది నేను చేయలేను, నీ కంట్రోల్లో నేను ఉన్నాను. థ్యాంక్ యూ. నీ కంట్రోల్లో నేను ఉండంటే ఎలా ఉంటుంది? ఒప్పుకుంటారా? దేవునితో మనం చేస్తున్నది ఇదే. నేను ఒప్పుకున్నాను, దేవుడా నువ్వు దేవుడా అని ఒప్పుకుంటున్నాను, బట్ నా జీవితాన్ని నీకు అప్పగించలేకపోతున్నాను, సారీ. ఎంత ఎట్టకారం ఉంటుంది దేవునికి ఇది. మనము ప్రభువు, నీవు నా ప్రభువు అని ఒప్పుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే నా సమస్తాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నా కంట్రోల్ అంతా నీది, నీకు ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నాను, నీకు ఏదైతే ఇష్టమో చేయాలనుకుంటున్నాను అనేసి మనము అర్థం చేసుకుని దాని విధంగా మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందలేకపోతే, ఇప్పుడు బాప్తిసం తీసుకోక ముందుకు అదే జీవితం, తీసుకున్న తర్వాత కూడా అదే జీవితం అంటే నీలో మార్పేది, నీలో రక్షణ మార్పేది, మారు మనసేది? విశ్వాసం ఉంచాను అంటున్నావు కదా, మరి మార్పేది లేదు కదా. మనకు అర్థమైనా కూడా నిర్లక్ష్యం చేస్తాం ఈ విషయాలు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి దేనికోసం వచ్చావు? దేవుడు నా దగ్గరికి వచ్చే ముందు మీరు లోకాన్ని తృణీకరించి అప్పుడు నా దగ్గరికి రండి కదా. ఇందాక అన్న స్టార్టింగ్లో చదివినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, క్రీస్తు మీద ప్రేమ లేకపోతే ఆడు దేవుని వాడు కాదు, క్రీస్తు వాడు కాదు కదా. ఇప్పుడు మనం దేవుని మీద ప్రేమతో వచ్చామా, లేకపోతే దేవుడు ఏదో ఇస్తాడని వచ్చామా? అది క్వశ్చన్. నీ నిరీక్షణ ఏంటి? నీ ఆశ ఏంటి దేవుని దగ్గరికి రావడానికి? దేవుడు లోకాన్ని నిన్ను నువ్వు తృణీకరించుకుని నా దగ్గరికి రండిరా అంటే మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని సంపాదించుకోవడం కోసం మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. అది ట్రాజడీ. ఈరోజు చర్చ్కి వచ్చి మనం ప్రార్థన చేసే ప్రార్థన అవసరతల్లో ఆయన కొరకు జీవించాలనేసి ఎంతసేపు అడుగుతున్నామో మన శరీర లోక అవసరతల కోసం ఎంతసేపు అడుగుతున్నాం అక్కడ తెలిసిపోద్ది కదా. దేవుడు అంటాడు కదా, మనకు ఒక పండును బట్టి, ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఎటువంటిదో
తెలిసిపోతుంది. మన ప్రార్థనలో, మన క్రియలు, మన ఆలోచనలు, మన మాటలు, వాటిని బట్టి తెలుస్తుంది మన జెన్యూన్ ఫెయితా కాదనేది. అర్థం చేసుకోవాలి. లోకం మీద మోజుంటే మనం దేవుని వాళ్ళం కాలేం. దేవుడు అంటాడు కదా, మనం ఎప్పుడు కూడా రెండింటికి దోషులం కాలేం. అటు సిరికి, ఇటు దేవుడికి, ధనానికి దేవుడికి, లోకానికి దేవుడికి దోషులం కాలేం. ఈ రెండు, ధనము అండ్ దేవుడు కూడా ఎప్పుడు రివర్స్ ప్రపోర్షనల్గా ఉంటాయన్నమాట. అది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే అది పెరుగుతుంది. లోకం మీద మోజున్నవాడు, లోకాన్ని సంపాదించుకోవాలనుకున్న మోజున్నవాడు ఎవడో కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేడు. నేను సంపాదించుకోవాలంటలేదు, సంపాదించుకోవద్దు అంటలేదు, దానికోసం ప్రార్థన చేయొద్దు అంటలేదు. బట్ మన ప్రాధాన్యత ఎప్పుడు దేవుని కొరకు జీవించాలనేది ఉండాలి. అది మన దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నా పని చేస్తే నేను ఈ పని చేస్తాను. బట్ ఏంటంటే స్టిల్ మనం ఏంటంటే దేవుని పనిని నిర్లక్ష్యం పెట్టి మన పనుల మీద పడాలి. అందుకే మన పనులు అవ్వవు. దేవుని కోసం బతకటం నేర్చుకోవాలి మనం. దేవుని కోసం బ్రతకటం కోసం దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు మనకు సమస్య. ఇన్ కేస్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఇవ్వకపోతే, దేవుడు మనం అడిగింది ఇవ్వకపోతే, అప్పుడు కూడా దేవుని కోసం బ్రతకాలి మనం. అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వీడియో క్లిప్లో అమ్మాయి జస్ట్ పెన్సిలేనా అనేసి ఆగిపోయిందా? ఎందుకని? నాన్న మీద ప్రేమ. నాన్న ఇచ్చాడు నాకు ఏది ఇచ్చినా సంతోషం. అటువంటి ప్రేమను దేవుని కలిగి ఉండాలి. దానియేలు గ్రంథంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండం ముందు చివర ఉంటారు కదా, పడేస్తారు. ఇంకా కొంతసేపులో పడేస్తారు వాళ్ళని అన్నట్టు ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో ఉంటారు కదా. అదే సిచ్యువేషన్లో మీరు ఊహించుకోండి. ఇప్పుడు క్రిస్టియన్టీకి ఎగెన్స్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సడన్గా వచ్చి మనకి హెడ్ మీద గన్న పెట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పు, లేకపోతే కాల్ చేస్తానంటే ఏం చేస్తాం మనం? షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఒకవేళ నువ్వు నమస్కరించకపోతే క్షణంలో నేను అలా దూసేస్తాము అంటే వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి చూడండి. ఒకసారి దానియేలు మేషక్ అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పింది, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశము పడకుండా. ఏమంటున్నారు? మా దేవుడు నువ్వు పడేస్తానన్నా కూడా, పడేసినా కూడా దాని నుండి క్షణంలో తప్పించగల సమర్థుడు. అది బ్లైండ్ ఫెయిత్ అన్నమాట. మరణపు అంచుల మీద ఉన్నా కూడా మనము చేస్తూ, నేను దేవుని చిత్తానికి అగేన్స్ట్గా మాత్రం నేను చెయ్యను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, దేవుడు నన్ను వచ్చి రక్షిస్తాడు అన్నది బ్లైండ్ ఫెయిత్. అయితే నెక్స్ట్ భాగం చదువు రెండో భాగం చదువు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చూడండి, ఇందాక చూసింది ఫెయిత్ అయితే ఇది ప్రేమ. నువ్వు ఇవ్వకపోయినా కూడా, దేవుడా నువ్వు నాకు ఇవేమి ఇవ్వకపోయినా కూడా, నువ్వు చిన్నదే ఇచ్చినా కూడా, తక్కువే ఇచ్చినా కూడా, అసలు నేను అడిగింది ఇవ్వకపోయినా కూడా నేను నీ కోసం బతుకుతాను. అది ప్రేమ. ఇక్కడ చూస్తున్నారా, షద్రక్ మేషక్ అబేద్నెగోలో ఫస్ట్ చెప్పిన సెంటెన్స్లో వారి విశ్వాసం కనపడుతుంది. రెండోది, మమ్మల్ని తోసేసినా కూడా పర్లేదు, ఆయన కోసం చచ్చిపోతాం. అది ప్రేమ. అటువంటి విశ్వాసంలో మనం ఉన్నామా? ఒకవేళ దేవుని మీద ప్రేమ లేకపోతే మన విశ్వాసము అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఇచ్చినప్పుడు ఎక్కువ, లేకపోయినప్పుడు తక్కువ కదా, అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అసలు ఇవ్వకపోతే ఇంక మొత్తానికి మనం విశ్వాసమే కాదు, చచ్చిపోతాం విశ్వాసంగా. అందుకే అంటారు ప్రేమ అన్నిటికన్నా గొప్పది. ఆ ప్రేమే నిలబడుతుంది విశ్వాసాన్ని. దేవుని మీద ప్రేమ ఉండాలి. మనం జస్ట్ నమ్మితే సరిపోతుంది దేవుడు అనేసి. అటువంటి విశ్వాసంలో మనం ఉంటే దేవుడు అప్పుడు మన విశ్వాసాన్ని లక్ష్య పెడతాడు అన్నాడు. ఈ గుంపులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే,
ఈ గుంపులో దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదంటే అక్కడ వారు అద్భుతాల కోసం వచ్చారే కానీ అద్భుతాలు చేస్తున్న దేవుని కోసం వచ్చిన వారు కాదు. ఆ వారి ఉద్దేశాలు ఎరిగిన దేవుడు అందుకోసం అనేసి వారిని లక్ష్య పెట్టలేదు. ఇంకా ఇది ఇప్పుడు మన క్రైస్తవ విశ్వాసులంగా ఈ లెవెల్లో ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కొంతమంది లోకం కోసం పరిచర్యలకు కూడా వస్తున్నారు. అవునా? గొప్పల కోసం, ధనం కోసం, ఘనతల కోసం పరిచర్యల వరకు వస్తున్నారు. ఇది నెక్స్ట్ లెవెల్. ఎంత దౌర్భాగ్యం. ఇటువంటి ఒక ఎగ్జాంపుల్ నేను బైబిల్లో చూపించేసి నేను నా మాటలు ముగిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన కాంటెక్స్ట్ ఇది. అందరికీ తెలిసిన విషయమే. నేను అంత చదవను, సమయం లేదు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ గారడి సీమోను మనకు కనపడుతుంటాడు. ఒక వ్యక్తి కనపడుతుంటాడు కదా, అతను చాలా ఘనతలకు అలవాటు పడిపోయి ఉన్నాడు. అప్పటి వరకు అతనే గొప్ప, బాగా అలవాటు పడిపోయి ఉన్నాడు. అయితే అతను ఏం చేస్తున్నాడంటే వీరు అద్భుత కార్యాలు చేయడం, అపోస్తులు కొంతమంది అద్భుత కార్యాలు చేయడం చూసి అతను వచ్చి ఏం చేస్తున్నాడంట, చెప్పండి, చదవండి. అడిగాను. అంతకన్నా ఏం చేస్తున్నాడు, ద్రవ్యాన్ని ఇచ్చి పరిచర్య చెయ్యాలని, లేకపోతే పరిచర్య చెయ్యాలని ఇష్టపడడానికి వచ్చాడు. కొనుక్కుంటున్నాడు పరిచర్యను. మనకి చాలా ఫెమిలియర్గా ఉంది కదా, మనకి చాలా తెలిసిన విషయంలా ఉంది కదా ఇది. ఎంత దారుణం. నెక్స్ట్ లెవెల్ దౌర్భాగ్యం లాంటిది. అలాంటి వాళ్ళని ఏమంటున్నాడో తెలుసా, కిందకు వస్తే వాడిని దుష్టుడు అన్నారు, నీ దుష్టత్వమును అన్నారు. అంటే వాడు దుష్టుడు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి ప్రతి ఒక్కరు కూడా ఒక దుష్టుడు. డబ్బులు ఇచ్చి మాటలతో మ్యానిపులేట్ చేసి నాకు అది ఇది ఉందని గొప్పలు చెప్పుకుని దేవుని పరిచర్య చేయడానికి స్టేజ్ మీద ఎక్కువ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక దుష్టుడు. జాగ్రత్త. ఈరోజు నువ్వు బాగున్నావని చాలా ఎగురుతున్నావేమో, ప్రతిరోజు ఇలా ఉండదు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇలాంటి దుష్టత్వంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు సమయాన్ని ఎక్కువిస్తున్నాడు కదా అనేసి నేను చాలా బాగున్నాను, నేను చేసేది కరెక్టో అనుకోకండి. అవకాశం ఇచ్చి కొట్టేటప్పుడు మాత్రం కొట్టిన తర్వాత ఇంకా నువ్వు లేవో, ఇంకా అయిపోయింది పని. జాగ్రత్త. మన సంఘాల్లో చాలా మంది ఉన్నారు, స్ట్రైట్గా చెప్తున్నా, మనముండే క్రైస్తవ సంఘాల్లోనే చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. జాగ్రత్త. దేనికోసం వస్తున్నావు నువ్వు క్రైస్తవ సంఘానికి? కింద ఏమన్నారు, నీ హృదయము సరిగ్గా లేదు, ఇల్లు ఫస్ట్ అది సరి చేసుకో. పరిచర్యకు వచ్చే ముందు నీ హృదయాన్ని సరి చేసుకుని అప్పుడు పరిచర్యకు రా. నీ దుష్టత్వం పోయేటట్లు ప్రార్థన చేసుకోపోయి ఫస్ట్. మనం దేనికోసం వస్తున్నామో గ్రహించుకుని రావాలి, సరి చేసుకుని రావాలి. దేవుని యొద్దకి దేని కొరకు వస్తున్నామో చాలా జాగ్రత్త పడి రావాలి. లోకాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడి వస్తామో, అప్పుడు మన విశ్వాసం ఫెయిత్, జెన్యూన్ ఫెయిత్, రక్షింపబడే విశ్వాసం అది. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈరోజు ఇలా జీవించడానికి? మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం కదా, ఎన్నోసార్లు ప్రార్థనలు చేసి ఉంటాం. దేవా, నేను అప్పుల్లో మునిగిపోయాను, ఒక్క అద్భుత కార్యం చేయండి దేవా, ఒక్క అద్భుత కార్యం చేసి అప్పులన్నీ తొలగించాను ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటాం. అనారోగ్యంలో ఉండి ఈ ఒక్క స్వస్థత చేయి దేవా, ఇది ఒక్క అద్భుత కార్యం చేయి దేవా అనేసి ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటాం. కుటుంబ గొడవల్లో ఉన్నాను, కుటుంబ సమస్యల్లో ఉన్నాను, ఈ ఒక్క అద్భుతం చేయి దేవుడు, అద్భుత కార్యం. మనం అడిగే ప్రతి అద్భుత కార్యం లోక సంబంధమైనదే. ఎప్పుడు దేవా, నేను నీలా జీవించడానికి ఇష్టపడుతున్నాను కానీ జీవించలేకపోతున్నాను, ఈ లోకం నన్ను లాగేస్తుంది, దయచేసి సహాయం చేయి దేవా, ఒక్క అద్భుత కార్యం చేయండి. నేను నీలా మారాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధునిగా మారాలనుకుంటున్నాను, ఇంత పాపాల నుండి బయటికి రావాలనుకుంటున్నాను, నాకు అద్భుత కార్యం చేయి దేవా అని ఎంతమంది అడుగుతున్నాం మన ప్రార్థనలో?
ఎన్నిసార్లు అడుగుతున్నాం? ఎంతసేపు అడుగుతున్నాం? మన ప్రార్థనలో మనం క్యాలిక్యులేట్ చేసుకోండి. మన లోక అవసరతలో ఎంతసేపు అడుగుతున్నామో, మన ఆత్మీయ జీవితం కోసం ఎంతసేపు అడుగుతున్నామో. ఈరోజు పరిశుద్ధాత్మ నన్ను తాకాడు, నాతో మాట్లాడాడు. నేను ఇష్టపడుతున్నాను, సహాయం చేయమని ఎక్కడి నుంచి నేను రోజు దేవుని అడుగుతాను. దేవుని కోసం జీవించడానికి ఇష్టపడతాను. దేవుని కోసం నేను పని చేయడానికి ఇష్టపడతాను. దేవునికి చిత్తమైనది చేయడానికి ఇష్టపడతాను అని ఇష్టపడే వాళ్ళు ఒక్కరిన్నోసారి కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేసి ముగించేస్తాను. మీకు మీరు ప్రార్థన చేసుకోండి. దేవా, ఇంతవరకు నేను నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించండి. ప్రభువా, ఇంతకాలం నేను లోకం మీద ఇంకా మోజుతూ ఉండిన్నాను. క్రైస్తవ సంఘాలకి వచ్చినా కూడా, పాటలు పాడినా కూడా, వర్తమానాలు చెప్పినా కూడా, స్టేజ్ మీద ఎన్నో చేసినా కూడా నేను ఇంకా లోకం మీద మోజు నేను ప్రభా వదులుకోలేదు. క్షమించండి తండ్రి. ఈ రోజు నుండి నా జీవితంలో ప్రభా స్తోత్రంలో ఒక మార్పు కనపడాలి. నువ్వు సహాయం చేయ్యా తండ్రి, నువ్వు సహాయం చేయ ప్రభు అనేసి ప్రార్థించండి. చూడండి, మనము లోకం గురించి అడిగితే దేవుడు ఇస్తాడో ఇవ్వడో గ్యారంటీ లేదు. లోకం గురించి అడిగితే, లోక అవసరతల గురించి అడిగితే దేవుడు ఇస్తాడో ఇవ్వడో గ్యారంటీ లేదు. బట్ మన ఆత్మీయ జీవితం కోసం, దేవుని పని కోసం మన చిన్న రిక్వెస్ట్ ఏంటి, పెద్ద రిక్వెస్ట్ ఏంటి, ప్రతి దాన్ని దేవుడు సమకూరుస్తాడు. మనకి ప్రతి దాన్ని సమకూరుస్తాడు. దేవుని పనిలో యెహోషువ సూర్యచంద్రులు నాగమంటే ఆగిపోయాయి, దేవుడు ఆపాడు. ఎందుకంటే అది దేవుని పని. నెహెమ్యా రాజు ముందు ఒక్క అరసెకండ్ కూడా ప్రార్థన చేసి ఉన్నాడు, నన్ను తిరిగి పంపించడానికి పర్మిషన్ కోసం. వెంటనే గ్రాంట్ అయింది. అలాగే మనం దేవుని కోసం బ్రతకడం కోసం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రార్థన చేయాలి. నీవే ఏదైనా చేయాలంటూ, అవును ప్రభా, నీ మీద ఆధారపడి ఉన్నాం కదా, ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ, నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అందరూ కలిసి అడిగిదామా, ఒక అద్భుతం చేయి దేవా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. 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 అద్భుతకరుడు సృష్టికర్త, నీకు వందనాలు ప్రభా. నన్ను ఈ స్థితిలో నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నన్ను ప్రభా, నేను నిర్లక్ష్యం చేసినందుకు మమ్మల్ని క్షమించు తండ్రి, నీకు వందనాలు.
ఇదిగో ప్రభా ఈ క్షణాన మేము తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి, లోకం కొరకు కాదు కానీ ప్రభా నీ మీద ప్రేమతో నీ కొరకు జీవించడానికే నీ దగ్గరికి రావాలనుకుంటున్నాం తండ్రి. సహాయం చేయ ప్రభా, నీకు వందనాలు. సహాయం చేయి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి తండ్రి. మహిమ ఘనత ప్రభావములు నీ ఒక్కడికి మాత్రమే అర్పించుకొనొచ్చు. యేసు నామములో పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.